వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. కొన్ని రోజులుగా భాగ్యశ్రీ బోరస్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే వరుసగా భారీ ఆఫర్లు భాగ్యశ్రీ దగ్గరికి వస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఇందులో ఒకటి గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం. ఇక తాజాగా మరొక క్రేజీ ఆఫర్ కూడా ఈ బ్యూటీ దగ్గరికి వచ్చినట్లుగా టాక్. సుజిత్ దర్శకత్వంలో ఇటీవల నేచురల్ స్టార్ నాని ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోరస్ ను హీరోయిన్గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ బ్యూటీ నాని సుజిత్ సినిమా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇక విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈ బ్యూటీ దాదాపు ఖాయమైనట్లుగా కనిపిస్తుంది. అయితే విజయ్ పక్కన ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తీసుకుందాము అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. మరి చివరికి మమితా సెలెక్ట్ చేస్తారో లేక భాగ్యశ్రీ ఆఫర్ కొట్టేస్తుందో చూడాలి. ఈ మధ్య నాని కెరియర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. దసరా సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన నాని ఆ తర్వాత హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు సరిపోదా శనివారం చిత్రంతో ఆడియన్స్ ను పలకరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. భాగ్యశ్రీ మహారాష్ట్ర పూణేలో పుట్టి పెరిగింది. హిందీ చిత్రం ఆర్యన్ 2లో వెండి తెరపైకి పరిచయమైంది భాగ్యశ్రీ. అంతకుముందు పలు యాడ్స్ లో మోడల్ గా పనిచేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది. ఆర్యన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్కి ఫిదా అయి డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్లో అవకాశం ఇచ్చారు. చూడడానికి చాలా క్యూట్గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో అందాలు ఆరబోతకి తగ్గేదలే అన్నట్లుగా ఫోటోలు పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మరి టాలీవుడ్లో ఏ రేంజ్లో ఈ పాప హిట్ అందుతుందో చూడాలి. మిస్టర్ బచ్చన్, విజయ్ దేవరకొండ, నాని ఇలా ముగ్గురు స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అంటే ఈ భాగ్యశ్రీకి కాస్త భాగ్యం ఎక్కువే మరి.